కృష్ణా జిల్లా కంచకచెర్ల గ్రామంలో అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సిఆర్టీఏ అధికారులు వెంటనే జేసీబీ మిషన్లతో నిర్మాణాలను ధ్వంసించి 50 ఫ్లాట్లలో సరిహద్దురాలను తొలగించారు. అనుమతులు లేని వెంచర్ల స్థలాలు కొనరాదు అని స్పష్టం చేస్తూ నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీస్తామని ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో కారణంగా మహిళలపై దాడి జరిగింది. 92 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో వాగ్వాదం జరిగిన తర్వాత మరో వ్యక్తి డ్రైవర్ను దూషించి దాడి చేశాడు. డ్రైవర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న తండ్రి 12 నెలల కుమార్తెను కాళ్లతో నేలకేసి విసరడంతో చిన్నారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానికులు వెంటనే తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసుకి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో 21 విద్యుత్ టవర్ల నిర్మాణంతో పంట పొలాల్లో కొనసాగుతోంది. రైతులు తమ టెంకాయ, చీని, మామిడి చెట్లు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతి మొక్కకు 10 ఏండ్ల పంటకాల సమానమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టవర్లు టెండర్లతో సీఎం స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపణలు ఎదురవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వీధి కుక్కల గుంపులు ప్రజలకు భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఒక్కో వీధిలో 20కి పైగా కుక్కలు, పాదచారులు, వృద్ధులు, చిన్నారులపై దాడి చేస్తున్నారు. ఇక సంతతి నియంత్రణలో తక్షణ చర్యలు లేకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. స్థానికులు ప్రభుత్వం ద్వారా రక్షణను కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణ హత్య జరిగింది. సిరిసిల్ల మాజీ కౌన్సిలర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో గొంతు కోసి హత్య చేశారు. భూతగాదాల కారణంగా ఈ ఘటన జరిగిందని అనుమానం. నిందితుడు పోలీస్ అదుపులోకి వచ్చినట్లు వార్తలు ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం పలాస రైల్వే ఫుడ్ అండ్ క్లీనింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ధర్నాకు దిగారు. బోర్డుపై ఉన్న వేతనానికి ఇస్తున్న వేతనానికి పొంతన లేదని ఆరోపించారు. 8 గంటల పనికి బదులు 16 గంటలు పనిచేయిస్తున్న అదనపు జీతం ఇవ్వడం లేదని వాపోయారు. పై అధికారులకు సంప్రదిస్తే తిడుతూ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని సిబ్బంది వాపోయారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మందరాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్ అదే గ్రామానికి చెందిన ప్రేమ పేరుతో మోసం చేశాడు. 7 నెలల పరిచయం తర్వాత అస్సాంలో ఉద్యోగం చేస్తున్న సతీష్ యువతిని అక్కడికి రప్పించుకొని ఆమె గర్భం దాల్చగానే మెడిసిన్ పంపి అబార్షన్ చేయించాడు. పెళ్లి ప్రస్తావన తేగా కుల విభేదాలు మాట్లాడడంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ శివారెడ్డిగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 3 షాపులకు రేకులు కోసి కన్నాలు వేసి దొంగతనానికి యత్నించారు. లోపల వస్తువులు చిందరవందరంగా వేసి డిస్కులు ఓపెన్ చేశారు. నష్టం అంచనా వేసి షాపు యాజమానులు గట్కేసర్ పోలీసులకు సమాచారం అందించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కలకలం రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను పట్టుకున్నారు. తనతో పాటు లగేజీలో దాచిన 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని అంచనా. మహిళను అదుపులోకి తీసుకొని మరింత విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 39 గేట్ల ద్వారా 2,13,285 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 1090.9 అడుగుల వద్ద ఉంది. పూర్తి సామర్థ్యం 1091 అడుగులు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవేంద్ర కాలనీలో ఇంట్లో జరిగిన దొంగతనంపై విచారణ వారిని గుర్తించి సుమారు 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు రాళ్లగూడలో మరో ఇంట్లో కూడా దొంగతనానికి పాల్పడ్డారు. అరెస్ట్ అయిన వారు నాగర్ కర్నూలు జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం రిమాండ్కు తరలించబడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీ ప్రజా ప్రతినిధులను అవమానించారంటూ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. సెప్టెంబర్ 17న జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో అవమానం జరిగిందని నాయకులు ఆరోపించారు. ఈ ఘటనకు స్పందిస్తూ జిల్లా కలెక్టర్ సిసి రాఘవేంద్ర గౌడ్ మరియు కానిస్టేబుల్ మల్లేష్ను సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో నలుగురు దోపిడీ దొంగతనాలు నాగేశ్వరరావు ఇంటికి గోడ దూకి చొరబడ్డారు. ఆయనతో పాటు ఇద్దరు వృద్ధులపై దోపిడీదారులు కత్తులతో బెదిరించి కాళ్ళు చేతులు కట్టేశారు. దోపిడీదారులు 1,00,000 నగదు 10 సవర్ల బంగారాలతో పరారయ్యారు. ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో తెలంగాణలో మొదటి ఫామ్ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేశారు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై తన సంతకం మొదటి సంతకం అని చెప్పారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని, వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. నర్మేటలో ధర నిర్ణయిస్తే దేశవ్యాప్తంగా అదే ధర వస్తుందని, 3 రోజుల్లోనే రైతులకు చెల్లింపు జరిగే అవకాశం ఉన్నట్లు, అలాగే భవిష్యత్తులో సాగు 6 లక్షల ఎకరాలకు పెరుగుతుందని మంత్రి తెలిపారు. కడప జిల్లా మైదుకూరు పోలీసులు అంతర్రాష్ట్ర మోటార్ బైక్ దొంగ రాజేష్ గణేష్ను అరెస్ట్ చేసి 10 లక్షల విలువ చేసే 10 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. షేక్ హుస్సేన్ బెల్దూరి ఫిర్యాదు చేసిన కేసులో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, సిఐ శివశంకర్, ఎస్ఐ బి శివప్రసాద్ సిబ్బందితో బ్రహ్మంగారి మఠం వద్ద దర్యాప్తు నిర్వహించారు. విచారణలో రాజేష్ గణేష్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేశారని తేలింది. కేసులో ప్రాముఖ్యత వహించిన కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, హుసేనయ్యకు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. భూపాలపల్లి వయా పరకాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండ్ర దంపతుల ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ నేతృత్వంలో ఇంద్రమ్మ ఇల్లు పేరుతో ఇసుక మాఫియా చేస్తున్న కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేశారు. లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించకపోవడం కాంగ్రెస్ విఫలమని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో అంతర్జాతీయ తీర శుభ్రతా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి తాటి చెట్లను నాటారు. ప్రభుత్వ విప్ బొమ్మడి నాగకర్, కలెక్టర్ నాగమణి, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొని యువతలో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి పర్సులో నగదు చోరీ జరిగింది. భద్రాచలానికి చెందిన ఎడవల్లి యరహమ్మ విజయవాడ వెళ్లేందుకు బస్సులో కూర్చునగా తన సంచిలో ఉన్న 90,000 నగదు మరియు 50,000 విలువైన చెక్కు దొంగలించారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్టాండ్లో చేరి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా మెంటాడ కుంటివనవలస హైస్కూల్ హెడ్ మాస్టర్ ముగడ రామకృష్ణారావు ప్రతిరోజు మద్యం తాగి స్కూల్కు వస్తున్నారని విద్యార్థి కమిటీ చైర్మన్ పెదిరెడ్ల సత్యనారాయణ డిప్యూటీ డీఈఓకు ఫిర్యాదు చేశారు. విచారణలో హెడ్ మాస్టర్ కలకలం సృష్టించి తోటి ఉపాధ్యాయుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్కూల్ ఆవరణలో మద్యం సీసాలు పడినట్లు విద్యా కమిటీ వెల్లడించింది. తక్షణమే చట్టపరమైన చర్యలు కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీ వర్షం 2 ఘటనల్లో 4 మృతి, 6గురిని స్థానికులు కాపాడారు. కొత్తపేట మున్సిపల్ పార్క్ వద్ద ఆటోలో ఉన్న 7 పిల్లల్లో 6 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి, కలెక్టర్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సూచించారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేష్ నగర్ కాలనీలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. బోడా శంకర్ తన భార్య మంజులను కత్తితో నరికి తన ఆత్మీయులు లేనే సమయంలోనే పరారయ్యాడు. వీరిని 3 పిల్లలు ఉన్నారు. 1 కుమార్తె, 2 కుమారులు. శంకర్ కుటుంబాలతో అక్క బావ ఇంటిలో ఉన్నప్పుడు ఈ ఘోరం జరిగింది. మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. కుషాయిగూడ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల మైనర్ బాలిక తులసి ఆత్మహత్యకు పాల్పడింది.
సూర్యాపేట జిల్లా నేర్చెల్ల మండలానికి చెందిన ఆమె గట్కేసర్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. గతంలో అదే మండలానికి చెందిన 20 ఏళ్ల విక్రమ్ తరచుగా ఆమెను వేధిస్తున్నందున నేరేడ్చెల్ల పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం కేసు నమోదైంది. అయితే అతను మారకపోవడంతో ఆమె హాస్టల్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి చున్నీ సాయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫైనాన్షియల్ ఇయర్ వేణుగోపాల్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బొల్లవరం మున్సిపల్ పట్ల వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి కల్లాల్లో కారం కొట్టి అతన్ని ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసి రామనాథ్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీరెడ్డి, సానాపరెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు కిడ్నాప్లో భాగస్వామ్యం ఉన్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు రాత్రి నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో దస్తావేజు లేఖర్ల రెండో రోజు పెన్డౌన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగింది. ఆధార్ ఓటీపీ విధానం, కార్డు ప్రైమ్ 2.0 లోపాల కారణంగా గ్రామీణ ప్రజలు, లేఖరులు ఇబ్బందులు పడుతున్నట్లు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఓటీపీ రద్దు లేదా సవరణలు కోరుతూ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం మాట్లాడుతున్నారు. మార్గదర్శ బంగారు కుటుంబాలతో సభ్యులతో సమావేశం కానున్నారు. హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చామన్న జగన్ మాటలు పచ్చి అబద్ధమని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్ర ఖజానా నుంచి 0 ఖర్చు జరిగిందని, 1451 కోట్లు పూర్తిగా కేంద్ర నిధులేనని తేల్చి చెప్పారు. పులివెందుల సహా పలు కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు రద్దు కావడానికి జగన్ వైఫల్యమే అని కారణమన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు జమ్మలమడుగు మార్గంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో తరలిస్తున్న 16 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. 2 కార్లు, గొడ్డళ్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు వదిలి పారిపోతున్న 18 మంది స్మగ్లర్లను వెంటాడి పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పల్లెసీమల్లో పచ్చదనం పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి డివిబి స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్ చెత్త పన్ను వేసి ప్రజలను వేధిస్తే సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, ప్రతి కుటుంబ సాధికారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విజయవాడ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తరలించారు. తొలి రోజు 4 గంటల విచారణలో 50కి పైగా ప్రశ్నలు వేసినా ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. మిథున్ రెడ్డి కుటుంబీకులు పిఎల్ఆర్ ప్రాజెక్టు తాకాల్లో 5 కోట్ల మద్యం ముడుపులు సొమ్ము కావడంపైనే ప్రధానంగా ప్రశ్నించారు. విచారణ తర్వాత ఆయన్ను సాయంత్రం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు పంపనున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు మేరకు తనను దూషించిన ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ను జూబ్లీహిల్స్ పోలీసులు నేడు విచారించనున్నారు. ఇటీవల నోటీసులు అందుకున్న కిషోర్ ఉప్పల్ నివాసం నుంచి అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ పిఎస్కు బయలుదేరారు. చట్టాలపై గౌరవంతో విచారణకు హాజరై నోటీసులకు సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ, మహానంది మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో రూపనగూడి చెరువు పొంగి పొర్లుతోంది. కోవెలకుంట్ల జమ్మలమడుగు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన దాటుతుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మధ్యలో చిక్కుకుంది. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు జేసీబీ సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాంగ్రెస్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు తనను సంప్రదించలేదని, ముఖ్యమంత్రి ఎందుకలా మాట్లాడుతున్నారో తెలియదని భయపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై కోపం లేదన్నారు. ఇరిగేషన్పై 2016లోనే కేటీఆర్కు సూచించినట్లు కింది స్థాయి కమిటీ పరిశీలన లేకుండానే ఫైళ్లు నేరుగా సీఎంకే వెళ్తున్నాయని చెప్పినట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిందించడం మానుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రేవంత్ రెడ్డికి బీజేపీ ఫోబియాతో పాటు కిషన్ రెడ్డి ఫోబియా కూడా అంటుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు డబ్బులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డికి యూనివర్సిటీ 1000 కోట్లు ఎలా ఇస్తున్నారని నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క యూసఫ్గూడలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. తమ లక్ష్యం 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమని, ఇక మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని బట్టి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. కొనిజర్ల మండలం కొత్త కాసాగరంలో 80 ఏళ్ల వృద్ధురాలు సైతం ఒక బస్తా యూరియా కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. కూపన్ల విధానం ప్రవేశపెట్టిన సమస్య పరిష్కారం కావడం లేదు. సరిపడా స్టాక్ రాకపోవడం వల్ల సొసైటీల వద్ద ఒకే చొప్పున పంపిణీ బస్తా చేయడంతో రైతులు గంటల తరబడి బారులు తీరి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో భారీ వర్షాలు, వరద ప్రవాహం కారణంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. 4 కుళాయిల వద్ద వరదలోకి ఓ ఆటో జారిపడి బోల్తా కొట్టింది. ఆటోలో ఉన్న 6 ఏళ్ల చిన్నారి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులు, పోలీసులు ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో రాయచోటి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి రాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించి 2 వేర్వేరు ఘటనల్లో 4 మృతి చెందారు. ఎస్ఎన్ కాలనీ వద్ద తల్లి బిడ్డతో పాటు రక్షించబోయిన యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయి మరణించారు. దసరా సందర్భంగా గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలో 135 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సమష్టి కృషితోనే స్వచ్ఛ పార్వతీపురం సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బెలగాంలోని మున్సిపల్ పార్క్ వద్ద జరిగిన స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా హరితాంధ్ర కార్యక్రమం జరిగింది. చెరువులు, రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఏపీ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్కండేయ బాబుతో పాటు పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ నుంచి వచ్చిన యాత్రికులు బస్సు గుంటూరు నుంచి శ్రీశైలం వైపు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. వారిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంతన్న భరోసాలో భాగంగా క్రిస్టియన్ మహిళలకు 24 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మట్ట రాకమై. అనంతపురం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం శివారులో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ స్థాపన వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. హైదరాబాద్ ఆగస్టులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కల్తీ కరెన్సీ వీడియోలు వైరల్ అయ్యాయి. రిహాన్ రాఠోడ్ అనే వ్యక్తి ట్రంక్ పెట్టె నిండా 500, 100 నోట్ల కట్టలను ప్రదర్శించి కౌంటింగ్ మిషన్తో లెక్కించాడు. మరో వీడియోలో ఓ చిరు వ్యాపారి 500, 100 నోట్లకు A1 క్వాలిటీ అని చెప్తూ ఏటీఎంలలో చెల్లుబాటు అవుతాయని ప్రచారం చేసింది. టార్చ్ లైట్తో నకిలీ RBI స్లిప్ను కూడా చూపించింది. ఇక ఈ వీడియోలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్ కళాశాలకు 1000 మంది విద్యార్థులను సరిపడా హాస్టల్, భవనాల నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జగ్గారెడ్డి సూచించారు. హాస్టల్ గదులు, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, ఆడిటోరియం, స్టాఫ్ రూమ్స్ తదితర వసతులు సమగ్రంగా ఉండేలా డిజైన్ చేయాలని అక్టోబర్ 10 వరకు
ఎస్టిమేషన్లు, డిజైన్లు సిద్ధం చేయాలన్నారు. విద్యార్థుల భద్రత, అదనపు హాస్టళ్లు మరియు కంప్యూటర్లు, ఫర్నిచర్ అవసరాలను పూర్వీకరించడం ముఖ్యమని తెలిపారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్గా పనిచేస్తుందని, కేసీఆర్ను లేకుండా చేయడమే వారి ఉమ్మడి లక్ష్యమని ఆరోపించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు కావని, బీజేపీ బీఆర్ఎస్ను ఖతం చేసి కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడుకోవాలని సూచిస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని, వక్ఫ్ సవరణలను అమలు చేసిందని విమర్శిస్తూ ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ముస్లింలకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్తును నిర్ణయిస్తుందని, మాగంటి సునీతకు మద్దతివ్వాలని కేటీఆర్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో పర్యటించారు. మనకు ప్రధాని శత్రువులు ఎవరూ లేరని, కానీ విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని వ్యాఖ్యానించారు. H1B వీసాల దరఖాస్తు రుసుమును అమెరికా $1,00,000 పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలు ప్రధానం సంతరించుకున్నాయి. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. H1B వీసా దరఖాస్తు వార్షిక రుసుమును $1,00,000కు పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే దేశానికి రావాలని, దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. టెక్ పరిశ్రమ ఈ చర్యను వ్యతిరేకించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త విధానం భారత్, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. సెప్టెంబర్ 21 నుండి ఇది అమల్లోకి వస్తుంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి త్రో బాగుండటంతో పతనం గెలిచావని అనుకున్నారని యువక బెలివియన్ త్రోనర్స్ సచిన్ యాదవ్ తెలిపారు. అయితే 86.27 మీటర్ల ఉత్తమ త్రోతో 4 స్థానంలో నిలిచి కొద్దిలో పథకం కోల్పోవడం దురదృష్టకరమని అన్నాడు. ఫైనల్లో నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ 2 పథకాలు రావాలని నీరజ్ చెప్పాడని, కానీ స్టార్ ఆటగాడు నీరజ్ 8వ స్థానంలో నిలవడం నిరాశ కలిగించిందని తెలిపారు.